తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఇంటిలోను అంటే కుటుంబంలోను, తర్వాత మీరు పనిచేసే స్థలాలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్లకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కార్యానుకూలత, కార్యసిద్ధి, కార్యజయము కూడా కలగబోతోంది. మీరు తలపెట్టిన పనులన్నీ సమయానికి తగ్గట్టుగా పూర్తి చేసుకునేందుకు అవకాశాలు కనబడుతోంది. ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. ఏవైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలన్నా, చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ ఏవి చేయాలన్నా ఈ రోజు చాలా చక్కని శుభదినము. ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం కనబడుతోంది. భూమి స్థిర చరాస్తులను మీకు కూడగట్టుకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహానికి పూజ చేయడంతో పాటు ఆ స్వామివారి యొక్క మంత్రాన్ని ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకోవడం మంచిదిగా చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు వచ్చి పడేందుకు సూచన కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ప్రణాళికలు వేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు వీరు ముగ్గురికి శుభవార్తలు వినేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో అశాంతి, ఇబ్బందులు కనబడుతున్నాయి. అనారోగ్య సూచనలు, ప్రయాణాల్లో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరాదు. పరిహారంగా గణపతి ఆరాధన చేయడంతో పాటు గణపతి ఆలయ దర్శనం చేసుకుని 5 గరికమాలలు కనుక సమర్పించినట్టయితే కనుక మంచి జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఓం నమో విఘ్నరాజాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కళారంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అంత కలిసి వచ్చేటట్టుగా ఈ రోజు కనిపించట్లేదు. ఏ ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. మీకు చెప్పదగిన సూచన వాదనలోకి దిగడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, లేదా అంటే మీ అంతటా మీరే కొన్ని గాసిప్స్ను స్ప్రెడ్ చేయడం కానీ, ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక ఉత్తర దీని ఇంపాక్ట్ అనుభవించవలసి వస్తుంది. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని దుర్గాదేవి యొక్క పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం చాముండాయై విచ్చే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక ఏవైనా గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ, ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, భయాలు కానీ ఉంటే కనుక తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.